నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లైఫ్ కోచ్ ఆర్పి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. బాగున్నారా మేడం? ఫైన్ అమ్మా. మేడం, ఈ అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అలాగే తప్పక అది చూద్దాం ఫస్ట్. బట్ అందరికి, నీకు ప్రేక్షకులకి అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. కరెక్ట్ గా మనకి నవరాత్రి టైంలో మనం మొదలెట్టాము. సో అక్టోబర్ నెల యూజువల్ గా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కొన్ని రాసుల వారిగా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. బట్ దానికన్నా ముందు ఎప్పుడు మనం గ్రహస్థితి అనేది మాట్లాడుకుంటాము. ఎందుకు గ్రహస్థితి మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పున్నాను అనమాట. చాలా మంది కూడా కమెంట్ కూడా చేస్తున్నారు, మీరు చెప్పింది 5 నిమిషాలు గ్రహస్థితి గురించి అయిపోతుంది అని. బట్ గ్రహస్థితి తెలియకుండా మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వలేము. అంటే మన జాతక రీత్యా మనం ప్రెడిక్షన్స్ ఇస్తున్నాము, మంత్లీ ప్రెడిక్షన్స్. అంటే అక్టోబర్ నెల అయినా సరే, మన నవంబర్ అయినా సరే, డిసెంబర్ అయినా సరే, మళ్ళీ ఉగాది వచ్చినప్పుడు కూడా మనం అలాగే చెప్పి కొంతవరకు అంటే గోచారం ప్రకారం చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అదేంటంటే ఏదో ఒకటి బేసిస్ ఉండాలి. అంటే ఏంటంటే ఎక్కడ గ్రహాలు ఉన్నాయి మనకి అక్టోబర్ 1 కి అనుకుందాం కాసేపు, లేకపోతే అక్టోబర్లో ఏ గ్రహాలు మారుతున్నాయి, ఏ హౌసెస్ మారుతున్నాయి, ఏ భావాల్లోకి వెళ్తున్నాయి, అవన్నీ చెప్తే ఏంటంటే మన ప్రెడిక్షన్స్ అనేది మనకి ఈజీ అవుతుంది. అంటే ప్రెడిక్షన్స్ ఒకటి చేయాలి అంటే మనకి బేసిస్ ఉండాలి. అంటే ఒకటి దేని పట్టైనా మనం చెప్పాలి. కొంతవరకు ఏంటంటే సైంటిఫిక్ గా చెప్పడం కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి అందరికీ తెలిసిన విషయం, 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. సో రాశి వారిగా మనం చెప్పడం అనేది జరుగుతోంది. రాశి వారిగా చెప్పడం అంటే ఏంటంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే, అంటే ఈ 12 భావాలన్నా 12 ఇళ్ళులన్నా హౌసెస్ అన్నా ఇవే అన్నమాట. సో చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో రాశి వారిగానే మనం చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. మనం చెప్పేది కూడా జనరల్ ప్రెడిక్షన్సే. సో ఫస్ట్ గ్రహస్థితి చూద్దాం అక్టోబర్లో ఎలా ఉంటుందో. సో ఎప్పుడైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడు గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ప్రస్తుతం రిట్రోగ్రేషన్ మోషన్ అంటే వక్రిచున్నారు, ఆయన మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అండ్ ఆల్సో బెనిఫిక్ అంటే ఏంటి, అన్ని మంచి చేసే అతను మనకి గురువు. మనం చెప్పుకుంటూ అన్నిటికన్నా పవర్ఫుల్ బెనిఫిక్ అని చెప్తూ ఉంటాము. ఆయన ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన అక్టోబర్ 18 కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఉచ్చ స్థితిలో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు ఏంటంటే మన 9th అక్టోబర్కి ఏంటంటే కన్యకి వెళ్తున్నారు అనమాట. తర్వాత బుధుడు ఏంటంటే వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అక్టోబర్ 3 వరకు ఆయన ఎగ్జాల్టేషన్ లో అంటే కన్యలో ఉన్నారు. తర్వాత ఏంటంటే అక్టోబర్ 3 కి ఆయన ఏమో తులకి వెళ్తున్నారు. మెర్కురీ ఏంటంటే వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన 27th అక్టోబర్కి ఏంటంటే ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇంకా రాహు కేతులు మిగిలాయి. సో రాహు ఏమో కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి చూసామంటే సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఆయన ఏంటంటే 17th అక్టోబర్కి ఏమో తులకి వెళ్తున్నారు. ఆయన తులకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయన డెబిలిటేషన్ నీచ స్థితిలో ఉంటారనమాట. సో ఎవరెవరికి బాగుంటుంది అంటే జనరల్ గా చెప్పడం అనేది జరుగుతోంది. సో బేసిక్ గా ఏంటంటే వృషభానికి బాగుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంది, కర్కాటకానికి బాగుంది. అలాగే మనం చెప్పాలి అంటే మనకి కొంతవరకు మనం చూసాము అంటే వృచ్చికానికి కూడా బాగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే గురు చూపు ఉంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే కుంభానికి బాగుంది, మకరానికి కూడా బాగుంది అనమాట. సో ఇవి కానీ ఏల్నట్స్ అని ఏంటంటే మనకి మేషానికి, అలాగే కుంభానికి, అలాగే ఏంటంటే మనకి మీనానికి ఉన్నాయన్నమాట. ఆయన వక్రిచి ఉన్నారు కనుక ఆయన నవంబర్ 28 కి మారుతున్నారు అనమాట. అంటే డైరెక్ట్ అవుతున్నారు, మీనంలోనే ఉంటారు. సో మళ్ళా గ్రహస్థితి నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి మారుతూ ఉంటాయి. ఏదైనా సరే ఇవి జనరల్ ప్రెడిక్షన్స్, మన వ్యక్తిగత జాతకం మీద మనం అది ప్రెడిక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఒక పరిహారం చేయాలి అంటే కనుక. బట్ ఇవి కూడా ఈ రాశుల వారు కూడా పరిహారం చేయొచ్చు. ఎలాగో నవరాత్రులే కనుక, సో నవరాత్రులు దేవి ఏ దేవి పూజించాలో ఒక్కొక్క రాశి వాళ్ళు మనం మాట్లాడుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి మనం పాజిటివ్ గా చెప్పాలి అంటే ఫస్ట్ అంటే మార్చ్ 12 ఈ రాశికి అధిపతి 12 ఇంట్లో ఉన్నారు. సో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ రాశికే వస్తున్నారు అనమాట. సో అప్పుడు చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కొంతవరకు మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్న దానికన్నా ఈ నెల బాగానే ఉంటుంది. ఎందుకంటే జూపిటర్ ఎగ్జాల్టేషన్ కోసం ఆయన గురు చూపు అనేది ఉందన్నమాట. సో ఏదైనప్పటికీ వీళ్ళకి తప్పక నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్సెస్
ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 4th లార్డ్ 5th లో పడే, సో కొంతవరకు ఇబ్బంది పడినప్పటికీను, శ్రమ పడినప్పటికీను తగిన ఫలితం అనేది వీళ్ళకి తప్పక వస్తుందన్నమాట. అండ్ ఆల్సో ఖర్చు అనేది ఉంటుంది. కానీ ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ, ఫారిన్లో ఉన్నవాళ్ళు కానీ, అంటే బయట దేశాల్లో, మనకన్నా బయట దేశాల్లో ఉన్నవాళ్ళు, సో అందరూ యూఎస్ గురించి మాట్లాడుకుంటున్నారు మనకు తెలుసు. కొంతవరకు ఊరట అనేది కలుగుతుంది. అంటే ఖర్చుతో కూడిన పనే ఇది, ఖర్చు లేకుండా లేదు, శ్రమ లేకుండా లేదు. కానీ ఈ నెలలో కొంత ఊరట కలిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఏదైనా మళ్ళీ వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉందన్నమాట. కానీ ఏంటంటే వీళ్ళకి కొంతవరకు పర్వాలేదు అని చెప్పాలి. ఎందుకంటే 10th కేతు కూడా ఏంటంటే సడన్గా పైకి వచ్చేసి ప్రమోషన్ ఇవ్వడం కానీ, లేకపోతే కెరియర్లో వాళ్ళు చేసే పనిలో వేరే ఫర్మ్కి వెళ్ళడం కానీ, వేరే మార్పిడి ఇవ్వడం కానీ, కొంత మార్పులు అనేవి మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక ఏంటంటే కెరియర్ పాత్లో కొంతవరకు గుడ్ ఆపర్చునిటీస్, గుడ్ ఫార్చ్యూన్, కొంతవరకు మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ అవకాశం ఉంది అన్నారు కాబట్టి వాళ్ళు అనుకున్న ఉద్యోగం సాధిస్తారా మేడం? వాళ్ళు అనుకున్న ఉద్యోగం అంటే ఈ కాలంలో ఎవరికీ దొరకట్లేదు జనరల్గా చెప్పుకోవాలి అంటే. బట్ ఏంటంటే తప్పక అవకాశాలు అనేవి వీళ్ళకి ఉన్నాయి. వాళ్ళు దాంట్లో చూస్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు చేసే ఇంటర్వ్యూ అనుకుందాం, కాసేపు ఇంటర్వ్యూ అవకాశం అన్నాను. వాళ్ళు చేసే ఇంటర్వ్యూలో బాగా చేస్తే వాళ్ళు అనుకున్నది సాధించేది ఉంది. కానీ శ్రమ పడాలి. అంటే ఏంటి, ఒక ఇంటర్వ్యూలోనే వచ్చేయాలి అని అనుకోకూడదు. సో 2-3 ఇంటర్వ్యూస్ కానీ, నేను జనరల్గా చెప్తున్నాను, అది ఎప్పుడైనా అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. బట్ ఏంటంటే ఇది మళ్ళీ మన జాతకం చూసినప్పుడు కరెక్ట్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. బట్ జనరల్గా చెప్పాలి అంటే కొంచెం శ్రమ అనేది, ఇంటర్వ్యూలో కూడా శ్రమ పడే యోగం అనేది కనిపిస్తోంది. అంత ఈజీగా ఇంటర్వ్యూ రావడం కూడా, అంటే ఒక ఆపర్చునిటీ రావడం కూడా, ఆపర్చునిటీ మనకి ఫ్రూట్ఫుల్ అవ్వడం కూడా కొంచెం వీళ్ళకి శ్రమ పడాలి. 1కి 2 సార్లు చేయాలన్నమాట. వీళ్ళకి ఫ్యామిలీ పరంగా కానీ, లవ్ పరంగా కానీ ఎలా ఉండబోతుంది అంటారు? ఫ్యామిలీ పరంగా, లవ్ పరంగా అంటే ఏంటి, దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఏంటంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే కొంత ఏంటంటే కామ్గా ఉండే ఒక సిచ్యువేషన్, హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్, అంటే ఏంటంటే సన్నిహితంగా ఉండడం, కొంచెం అండర్స్టాండింగ్ పెరగడం. అంటే సన్నిహితంగా ఉండడం అంటే అలా కంప్లీట్గా అని కాదు, కొంచెం సన్నిహితంగా ఉండడం అంటే అండర్స్టాండింగ్ పెరగడం అనేది మనకి కనిపిస్తోంది. అదొకటి కాకుండా కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు తప్పక ఈ మంత్ ఏమో వెతకచ్చు. మీకు కావాల్సిన మ్యాచెస్ వచ్చే ఛాన్సెస్, పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ అంటే కూడా ఉన్న, అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వచ్చిన తర్వాత, ఈ రాశికి మూవ్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం చూసామంటే 12th లార్డ్ ఏంటంటే 11కి మారుతున్నాడు. అంటే ఫస్ట్ హాఫ్ అంటే 9కి మారుతున్నారు. సో అది కొంత ప్రాబ్లం. కానీ 7th లార్డ్ అయ్యారు. సో అక్కడ లాభమే మనకి కనిపిస్తోంది అనమాట. సో శుక్రుడి పొజిషన్ కూడా టు అ సర్టన్ ఎక్స్టెంట్ వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి బాగానే ఉంది కనుక బాగానే ఉంటుంది. మరి వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది అంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే సపోజ్ పిల్లల గురించి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఇన్వెస్టర్స్ ఉంటారు, ఇన్వెన్షన్స్ చేసే వాళ్ళు ఉంటారు, మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ తప్పక శక్తి పూజలు చేయడం చాలా చాలా మంచిది. అదొకటి కాకుండా తప్పక నరసింహం అంటే నరసింహ కవచం చదువుకోవడం కానీ, నరసింహ స్తోత్రం చేసుకోవడం కానీ చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో తప్పక నవగ్రహాల చుట్టూ ఎవ్రీ ట్యూస్డే నవగ్రహాన్ని తలుచుకోవడం కానీ, ప్రదక్షిణ చేయడం కానీ చేస్తే ఇంకా మంచిది.